ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రాణము ఎందుకు సంక్షేపించాలి? అలా సంక్షేపించినప్పుడు ఏమి జరుగును? అనే విషయాలను గురించే ఇప్పుడు తెలియజేస్తాను. ఆత్మగాయత్రి నోము తీసుకొని 3 దీపములు వెలిగించి, మంత్రం పలికి మేలుకొలుపు చేసే ఆత్మలన్నీ ఒక సత్యాన్ని గ్రహించాలి. జ్ఞాన అణువులు అనేవి ఆత్మలో ఒక భాగమే కాబట్టి, జ్ఞాన అణువులలో సంక్షేపించే ప్రాణం ఆత్మలో ఒదిగిపోయిన స్థితినే పొందును. అయితే సంధించి విడిచిన బాణము అనేది లక్ష్యాన్ని చేరాలి అని చెప్తున్నాను. లక్ష్యం అంటే ఇచట పరమాత్మయే. ఎలాంటి ఒక కళను అయినా నేర్చుకోవాలి అన్నచో ఒక ప్రక్రియ అవసరం అవుతుంది. అనగా ఒక మెథడ్ ఆర్ ప్రొసీజర్ అవసరం అవుతుంది. ప్రాణాన్ని ఆత్మలో సంక్షేపించుట అనేది ధ్యాన, సాధన పద్ధతుల ద్వారానే సాధ్యపడును. ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించేది కూడా ఇలాంటి ఒక ప్రక్రియయే. అయితే సరి అయిన సాధనయే విజయాన్ని ఇవ్వగలదు. జ్ఞాన అణువులలో ప్రాణము సంక్షేపించే కళ అనేది అనే ఒక సూక్ష్మమైన సూత్రాన్ని మీకు ఇస్తాను. అర్థం చేసుకొని అభ్యాసం చేసి అనుగ్రహాన్ని పొందండి. శబ్దం అనేది విస్తరించి ప్రసరించాలి అంటే 3 మూలకాలు కావాలి. మొదటిది శూన్య ప్రదేశము. శూన్యంలో మాత్రమే శబ్దము ప్రయాణించును. రెండవది గాలి అనే మూలకం. మూడవది ఉష్ణశక్తి అనే మూలకం. ఇవి 3 శబ్దానికి ఆధార శక్తులు. ఎందుకంటే శబ్దం అనే అణుశక్తిలో ఈ 3 ఇమిడి ఉంటాయి. ఏ జాతి ఆ జాతితో సులువుగా కలిసిపోతుంది అనే నానుడి వలె శబ్దం అనేది ఈ 3 మూలికలతో ము సులభంగా కలిసిపోవును. శబ్దము అనేది ఒక విధమైన అణుశక్తియే. ఏ అణువులో అయితే శూన్యము పెరిగి ఉన్నదో అది ఉష్ణము మరియు గాలి యొక్క తత్వమును కలిగి ఉండును. కాంతిని వెలుపరిచే ఆత్మ అణువులలో శూన్యము పెరిగి ఉండును. అయితే ఉష్ణశక్తి నిలిచి ఉండుటలేదు. అణువుల తత్వము అనేది వాటిని మార్చివేసి గ్రహించేలా చేయును. బంగారు, తామ్రము నిలిచి ఉన్న అణువులో శూన్యము, ఉష్ణము, గాలి అనేవి సమపాళ్లలో ఉంటాయి. అంటే ఏ అణువుల్లో అయితే బంగారము, తామ్రము వంటి ఖనిజ శక్తులు ఉంటాయో ఆ అణువులో శూన్య ప్రదేశము, ఉష్ణము, గాలి అనేవి సమపాళ్లలో ఉంటాయి. ఉష్ణశక్తి కలిగిన జీవాణువు పలికే మంత్రాన్ని లోపలి చెవులను తాకే విధముగా అంతర్ముఖ ధ్యానంతో లోతుగా పలికినప్పుడు మెదడు లోపల ఉన్న చీకటి తొలగును. ప్రాణశక్తి అనే గాలి యొక్క కొరత తీరును. బంధములు అనే ముద్రలు తొలగి శూన్యము పెరుగును. శబ్దము వలన ఉష్ణము కూడా పెరుగును. ఆత్మగాయత్రి మంత్రం పలికే సమయంలో ఈ 3 స్థితులలోనూ అనగా ఈ 3 స్థితుల పైనను మీ ధ్యాసను ఉంచాలి. ఒకటి కాలము, 2 సమయము, మూడవది తత్వము అయి ఉన్నది. ప్రేమ నిండిన మానవులారా, ఆత్మగాయత్రి నోమును తీసుకొని అన్ని చోట్ల మంత్రాన్ని పలికినప్పుడు జ్ఞాన అణువులను సులభంగా విడగొట్టే సూత్రాన్ని తెలుసుకోండి. సరి అయిన కాలం అనేది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయం. ఈ 2 మంచివే. ఈ 2 సమయాలు కాక ఏదైనా ఒక సమయంలో అనగా ఏదైనా ఒక కాల అంగంలో చేయవచ్చును. అయితే ఒక ఘడియ కాలం చేయాలి అనేదే ముఖ్యము. ఉభయ సంధ్యలలోనూ ఒకే సమయం, ఒకే స్థలం ఎంపిక చేసుకొని అనగా ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 6 గంటలు అని అనుకున్నప్పుడు ప్రతిరోజు 6 గంటలకే లేదా 6:15 లేదా 6:30 అలా అనుకున్నప్పుడు ఒకే సమయం ఎంపిక చేసుకోవాలి. ఎక్కడ కూర్చొని చేస్తామో అదే స్థలాన్ని మళ్ళా రిపీట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఉభయ సంధ్యలలోనూ ఒకే సమయం, ఒకే స్థలం ఎంపిక చేసుకొని, పంచేంద్రియములను అంతర్ముఖం చేసుకొని, లోతుగా ఆత్మగాయత్రి చేయాలి. అందరూ కలిసి ముక్త కంఠంతో చేయాలి. అలా చేసినప్పుడు అది మెదడు లోపల ప్రవహించి ఉష్ణమును, ప్రాణశక్తిని ప్రేరేపించును. అప్పుడు పలు బంధములు వీడును, కలుషితాలు తొలగును. శబ్దము అనేది అంతర్ముఖంగా ప్రయాణించుటకు అణువులే సహాయపడును. 3 దినములు
ఉభయ సంధ్యలలో సత్యమును, అర్థమును గ్రహించి శ్రద్ధతో ఉచ్చరించినప్పుడు జ్ఞాన అణువులు తమంత తామే పగులును లేదా విస్ఫోటనం చెందును. మంత్రశబ్దమును లోపలకు గ్రహించి తమ లోపల కలిపివేసుకొనును. అనగా ఒకే స్థలంలో, ఒకే సమయంలో, ఉభయ సంధ్యలలో ఎప్పుడు చేసినా ఒకే సమయం, ఒకే స్థలం పెట్టుకొని అంతర్ముఖమై చెయ్యమంటున్నారు. 3 రోజులు వరుసగా కాన్సిక్వెంట్ 3 డేస్. జ్ఞాన అణువులు జ్ఞాన అణువుల కేంద్ర శూన్యములోని ఆకర్షణ అధికంగా కలిగిన ఉన్నతమైన అయస్కాంత శక్తి అనేది అప్పుడు వెలికి వచ్చి ఉన్నతమైన జ్ఞానముగా మారి మెదడు లోపల వ్యాపించును. అప్పుడు వెంటనే శరీరం యొక్క కదలిక, ఏర్పడే ఆలోచన, వాక్కు, క్రియలు క్రియల యొక్క కదలిక దైవీకముగా అమరును. అనగా శరీరం యొక్క కదలిక అంటే లోపల ఏర్పడే ఆలోచన లేదా ఒక ఉద్దేశ్యం, వాక్కు, క్రియ ఈ 3 కదలికలు దైవీకముగా అమరును. అంటే ఒకే సరిసమాన సరళ రేఖలో అమరును. మంత్రం చెప్పే ముందు లోకం వర్ధిల్లాలి అనే మంచి ఆలోచనను నాటుకొని చెప్పాలి. అనగా శుద్ధ భావన అనేది చాలా ముఖ్యం. నేను పొందే శక్తులు నన్ను చుట్టి ఉన్న ఆత్మలలో, అవసరము ఉన్న అణువులలోని శూన్యములలో పరుచుకోవాలి అని కూడా ప్రార్థన చేయాలి. అంటే ఏ ఆత్మలలో, ఏ ఆత్మలకైతే అవసరం ఉన్నదో ఆ వారి యొక్క అణువులలో ఉండే శూన్యాలలో నేను పొందిన శక్తులు వెళ్ళి పరుచుకోవాలి అని కూడా ప్రార్థన చేయాలి. అంటే మనం పొందిన శక్తులు వాళ్ళ అణువుల శూన్య ప్రదేశంలో కూడా చేరాలి అనే ఉన్నతమైన, ఉత్తమమైన ఆలోచనతో చేయాలి. ఆత్మను విడుదల చేయాలి అనే ఉద్దేశ్యం లేని మానవుల చెవులను తాకి వారి మెదడులోనికి చేరి అన్ని అణువులను విడుదల చేయాలి అను లోతైన నిర్ణయాన్ని తీసుకొని ఉన్నత ఉద్దేశ్యాన్ని లోపలకు పంపి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మహోన్నత స్థితులు సిద్ధించును. ఖాళీ చేయలేని అక్షయ పాత్ర వలె జ్ఞాన అణువుల నుండి కాంతి ప్రవాహము పెరుగుటను గమనించగలరు. ఈ విధంగా సంకల్పం చేసుకొని ఒక గడియ కాలము అనగా 24 నిమిషములు 3 రోజుల పాటు వరుసగా చేసినచో జ్ఞాన ప్రవాహము అన్ని వైపులా పరుచుకొనును. చుట్టూ ఉన్న అన్ని ఆత్మలు విడుదల పొందగలవు. 3 దినములు మెలకువతో శ్రద్ధగా ఉచ్చరించిన మంత్రము వలన మహాజ్ఞానము లభించును అన్నచో జీవితమంతా శ్రద్ధతో పఠించినప్పుడు ఎలాంటి ఫలితము లభించగలదో అందరూ గ్రహించగలరు. అప్పుడు అందరూ జ్ఞానులుగా మారగలరు. దైవస్థితికి చేరగలరు. ప్రియమైన మానవులారా, మీ చుట్టూ ఉన్న మానవులకు కూడా ఇదే విధమైన మార్గాన్ని తెలియచేయండి. దూర ప్రదేశాలలో నివసించే వారికి కూడా తెలియచేయండి. ఇదే విధమైన మార్గం అంటే 3 రోజుల పాటు కాన్సిక్వెంట్ 3 డేస్ ఒకే ప్లేస్‌లో కూర్చొని, ఒకే సమయం ఎంపిక చేసుకొని ఉభయ సంధ్యలలో ఉదయ ఉదయ సంధ్య గాని, సాయం సంధ్య గాని ఏదో ఒక సమయం లేదు ఈ 2 ఉభయ సంధ్యలలో వీలు కాని పక్షంలో మధ్యలో వచ్చే ఏదైనా ఒక సమయంలో కానీ ప్రతిరోజు ఒకే సమయం ఎంపిక చేసుకొని, ఒకే స్థలాన్ని ఎంపిక చేసుకొని 3 రోజులు వరుసగా చేయాలి, అంతర్ముఖమై చేయాలి, మంచి సంకల్పంతో చేయాలి అని ఇతరులకు కూడా తెలియచేయండి. ఇలా 3 రోజులు చేసినప్పుడు ఏం జరుగుతుందనేది మహర్షి చెప్తారిప్పుడు. ఎందుకంటే కారు మబ్బులు కమ్ముకుంటున్నవి. ఈ మంత్ర శబ్దంతో అవి చెదిరిపోవాలి. అవి బలహీనపడాలి. పైకి వెళ్ళవలసిన ఆత్మలు అజ్ఞానంలో చిక్కి నాశనం కాకూడదు. ఒక సూత్రం అనేది జ్ఞానవాకిళ్లు తెరుచుకునేలా చేయగలదు. అందరూ దీనిని గ్రహించాలి. ఇంకా ఆగమ వేదాలలోని అనేక సూత్రాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ విధంగా 3 దినములు మీరు చేసి అందరికీ వాటి ఫలితాలను తెలియజేయండి. సత్యాన్ని గ్రహించిన వారు ఇదే విధంగా కొనసాగించగలరు. అంటే మీరు గనక మొదట 3 రోజుల పాటు చేయండి. చాలా ఫలితాలొస్తాయి అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఉత్సాహంతో చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి మంచి ఫలితాలు లభించగానే వాళ్ళే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేకుండా సత్యాన్ని ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళే కంటిన్యూ చేస్తారు అని చెప్తున్నారు.
కాలం కుచించుకొని పోయి ఉన్నందున నేను కాలభైరవుని యాచించి కొంచెం కాలాన్ని పొడిగింపచేసి ఉన్నాను. చూడండి, మహర్షి మన కోసం కొంచెం కాలాన్ని మళ్ళీ యాచన చేసి ఉన్నారు. అంటే మళ్ళా మళ్ళా మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఇక మీదట ఇంతకన్నా అవకాశాలు మనకు దొరకవు. ఇదే అందరికీ మనం చెప్పాలి. ప్రతి సెకను కూడా అమూల్యమైనది అని గ్రహించండి. మంత్రాన్ని ఉచ్చరించి అందరికీ అర్థం అయ్యేలా వివరించి అన్ని ఆత్మలు పైకి వెళ్ళుటకై సహాయపడండి. దైవముల ఆశీర్వాదములు పెరుగగలవు. జ్ఞానములు పెరుగుగాక, మంచి జరుగుగాక. నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు.